తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ఈరోజు మనకు ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ ముఖేష్ సామల గారు వచ్చిండ్రు. రాజకీయ విశ్లేషకులు ఇక మన ముందరికి వస్తారు. దీనికంటే ముందు ఇవాళ నాకు వరంగల్లోని జిల్లా కోర్టులో హియరింగ్ ఉన్నది. పుణ్యాత్ముడు మాజీ ఎమ్మెల్యే రాజయ్య నా మీద కేసు పెట్టిండు. మా ఇంటి మీదకే 500-600 మందిని పంపించి దౌర్జన్యంగా కిరాతకంగా మా తల్లి గారిని, మా తండ్రి గారిని, మా తమ్ముడిని అందరి మీద దాడి చేసి నేనేదో పెద్ద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అన్నట్టు నా ఇంటి ముందట ఒక 200-300 మంది ధర్నా చేసి మా ఇల్లును మొత్తం గుల చేసిండ్రు. సంవత్సరంన్నర క్రితం తిరిగి మేము కేసు పెడితేనేమో అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇదే కేసీఆర్ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోలీస్ వారు, మా ధర్మసార్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ గారు ఎవరు కూడా మా కేసును పట్టించుకోలేదు. కానీ బాధితుల మీదనే అప్పుడున్న ఎమ్మెల్యే అనుచరులు కేసు పెడితే ప్రవీణ్ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడిండు. ఆ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ని పరిగణలోకి తీసుకొని కేసు ఫైల్ చేయండి అంటే మన కేసు కూడా ఫైల్ చేసి అది కోర్టులో పెట్టిండు. అదే కేసును పట్టుకొని ఇక్కడికి వచ్చి మానవ హక్కులకు సంబంధించిన కోర్టులో కూడా నేను ఆ రోజు కేసు వేయడం జరిగింది. ఆ కేసు సాగుతూనే ఉన్నది. ఈ కేసు హియరింగ్కి వచ్చింది. ఇవాళ నేను పోయి అటెండ్ అయ్యి ఆ కేసు ఏంది, ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది అని చూడాలి. మళ్ళొక్కసారి కూడా చెప్తున్నా, కేసీఆర్ కు చిల్కా ప్రవీణ్ అమ్ముడు వేయండు, కేటీఆర్ డబ్బులు ఇచ్చిండు, ఇవన్నీ జరిగినాయి అన్నారు కదా. మరి రాజయ్య కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేనే, మరి వాళ్ళ ఎమ్మెల్యేనే నా మీద కేసు పెట్టిండు. 3 కేసులు పెట్టిండు. ఆ 3 కేసులకు సంబంధించి అలా బెంచ్ మీదకి వచ్చింది. అది ఇవాళ పోయి చూడాలి. ఒకటే, ఆ రోజు కేటీఆర్ కోసం ఇదే ఎమ్మెల్యే రాజయ్య మొకాళ్ళ మీద నడుస్తుంటే ఆ రోజు సేమ్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు బాత్రూంలో జారిపడ్డట్టు ఆ రోజు కేటీఆర్ గారు, మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఏదో జారి పడితే ఓ దెబ్బ తాకింది, కాలుకు దెబ్బ తాకింది. నువ్వు మంచి ప్రిస్క్రిప్షన్ రాయించి ఇవ్వాల్సిన డాక్టర్వి, ఒక ఎమ్మెల్యేవి, మోకాళ్ళ మీద ఎట్లా నడుస్తావు నువ్వు? అది ఏ విధంగా నీకు మంచిగా అనిపిస్తుంది? దళిత జాతిని అది అవమానించినట్టు కాదా? ఒకవేళ నువ్వు జారి పడితే ఇదే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మోకాళ్ళ మీద నడుస్తారా అని నేను ఆ రోజు అన్నా. మోకాళ్ళ మీద నడుచుడు కాదు, ముడితోటి దేకపోయినామని ఒక పౌరుష పదజాలం కూడా వాడినా. ఎందుకు వాడినా? 70-80 లక్షలు ఉన్న దళితులు రాజకీయ స్థిరత్వం కోసం పోరాడకుండా ఎవరి కోసమో కోన్కిస్క గొట్టంగాడి కోసము మోకాళ్ళ మీద నడవలసిన అవసరం ఏంది? మళ్ళా అంటున్నా కోన్కిస్క గొట్టమే అని. ఎందుకంటే నువ్వు మాకెంత మర్యాద ఇస్తావు, తిరిగి మేము గంతే మర్యాద ఇస్తాం. 50-60 లక్షల మంది ఉన్న మాదిగ వారికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళని బానిసల్లాగా చూసినప్పుడు, నీ కోసం ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నీ కోసం ఆ మోకాళ్ళ మీద నడిచినప్పుడు మేము ఎందుకన్నా ఒక జాతి బిడ్డలుగా మా ఎస్సీ బీసీ ఎస్టీ బిడ్డలను మేము వాళ్ళను మోటివేట్ చేయొద్దా? రాజకీయంగా వాళ్ళను చైతన్యవంతులను చేయొద్దా? ఆ కోణంలో ఆ రోజు నేను అన్నా. అందుకే ఇది మనసులో పెట్టుకొని ఇదే కేటీఆర్ అన్న రామన్న అని ముద్దుగా మాట్లాడుకుంటాగా, ఇదే రామన్న ఇంతవరకు మనకి ఎంట్రీ ఇవ్వలేదు అన్నట్టు. ఇప్పటికి కూడా చెప్తాను, ఎంట్రీ ఇచ్చినా ఇయ్యకపోయినా తెలంగాణ కోసం కేసీఆర్ అనే వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కంటే నయం కేసీఆర్, ఆ కోణంలో కోరుకున్నాం. కానీ మాలాంటి వాళ్ళను, మాలాగా ప్రజా గొంతుగల ఉన్న వాళ్ళను, లేకపోతే మా అణగారిన వర్గాల బిడ్డలకు కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అధికారం కోసం మాట్లాడుతున్న మమ్మల్ని ప్రశ్నించేటోళ్ళ మీరు అడుగుతారా? మీలాంటి వాళ్ళు మేము దగ్గర తీసుకోవాలి. నువ్వు కాకపోతే ఇంకోటి తీసుకుంటాడు, ఇంకోటి తీసుకోకపోతే మేమే శక్తి ఎదుగుతాం. భయమేంది? రాజకీయం కోసమే పుట్టి, పదవుల కోసమే పుట్టినాం మేము. మా జాతులను చైతన్యం చేయడానికే ఉన్నాం మేము. 100% అంటాం. ఒకవేళ రాజయ్య జారి పడతానో, లేకపోతే కడియం శ్రీనివాస్ జారి పడతానో, కేటీఆర్ కొడుకో, హరీష్ రావు మోకాళ్ళ మీద నడుచునా అంటే వాళ్ళంత పెద్దోళ్ళు, మిగతా వాళ్ళు అంత తక్కువ వల్ల. అందుకే ఆ రోజు మాట్లాడినా, ఎవరికి అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు. ఎవడు కూడా మాకు పీకి 1 రూపాయి ఇచ్చింది లేదు.
దానికి నిదర్శనమే ఈ రోజు నా మీద నడుస్తున్న కేసులు. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన కేసులే ఇవి, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కేసులే ఇవి. వాళ్ళని ఇడిచిపెట్టద్దు, వాళ్ళని ఇడిచిపెడితే మన కోసం మోకాల మీద నడిచేటోళ్ళు ఉండరిగా. మొన్నటికి మొన్న ఈ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిల్లలు వాళ్ళు మోకాల మీద నడిచిండ్రు. ఇక్కడ మన మినీ తిరుపతి అని ఉంటది, మినీ తిరుపతి దేవస్థానం అని ఉంటది మన ఫిలిం నగర్లో. వాళ్ళకేం రోగం పుట్టిందో ఇన్ని రోజులు వాళ్ళని దేకినోళ్ళు లేడు. కేసీఆర్ మంచిగా కోలుకోవాలి, త్వరగా కోలుకోవాలని వీళ్ళు మోకాల మీద, ఇట్లా మోకాల మీద మీరు నడిచిండ్రు కాబట్టే, ఇట్లా భజన చేసిండ్రు కాబట్టే కేసీఆర్ కేటీఆర్ కళ్ళు పోయి అనుకున్నాయి. లేకపోతే ఇప్పుడు మనకు గడవపు ఇక ఇది మనము ఇవాళ వెళ్తా, ఇది అయిపోగానే కోర్టుకు వెళ్తా.